నమస్తే, భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చట్టపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని, ప్రభుత్వం గడిచిన పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతి ఆలోచించి రిజర్వేషన్లు పెంచే న్యాయ మార్గాన్ని ఆలోచించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ధర్నాలు చేస్తే సరిపోదని బీసీ సంఘాలు ఈ కార్యక్రమంలో సోమవారం జరుగుతున్న సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. పెద్దలందరూ కూడా ఈ వేదికలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంఘీభావంగా ఉండి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ వేదిక మీద రాజకీయాలకు అతీతంగా బీసీ కులాల వేదికలు అన్ని కలిసి సమన్వయంతో అన్ని వేదికలు పాల్గొనాలని ఆహ్వానిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్దేశంలో ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణ గారి నేతృత్వంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని రూపొందించారు. కృష్ణన్న గత 45 సంవత్సరాల్లో దాదాపుగా కొన్ని వేల ఉద్యమాల ద్వారా 1200 జీవోలు సాధించారు. కృష్ణన్న ఈ వయసులో కూడా 70 సంవత్సరాలు పైబడ్డ ఈ వయసులో కూడా ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయాల్సిన అవసరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వాగ్దానం ఇచ్చినట్టుగా 42% సంబంధించిన ఆర్డినెన్స్ ను అమలు చేయించుకొని దాన్ని రాష్ట్రపతి అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గత 2 సంవత్సరాలుగా ఎలాంటి ప్రాజెక్టులకైనా, నిధులకైనా, ఇంకే అవసరాలకైనా కేంద్ర పెద్దలతోటి, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులుగా సభ్యమైన మార్గంలో వెళ్ళి చర్చిస్తున్నారు. ఒక్క బీసీ బిల్ అనగానే చెరోడీలి ధర్నా కార్యక్రమం. మరి అన్ని కార్యక్రమాలకు సంప్రదింపులు సభ్యమైన మార్గంలో వెళ్తున్నప్పుడు బీసీ బిల్లు కూడా చాలాసార్లు ఆలోచనగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మీరు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు అందరినీ కలిపి మీరందరూ మమ్మల్ని పిటిషన్ వేసి ఆ బిల్లును సాధించే అవసరం ఉంది. మరి ఇవన్నింటినీ పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు చూస్తే గడిచిన 4 రోజులుగా జరిగిన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏ పార్టీ కూడా బీసీల బిల్లు పైన మాట్లాడలేదు. మరి ఇక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలంతా కూడా పోయి ఏఐసిసిలో అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏఐసిసి పెద్దలకు పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టి, ప్రైవేట్ బిల్లు పెట్టి దీని గురించి మాట్లాడమని చెప్పారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడే సందర్భం లేదు. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న అది ఉంటే మరి మీరు ఎందుకు పార్లమెంట్ లో ఈ విషయం ప్రస్తావన చేయలేదు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అంటే మీరు చేసే ధర్నాలు, దీక్షలు మీద యుద్ధం, బీసీ విధానంగానే కేంద్రం పైన యుద్ధం, చెరోడీలి ధర్నా కార్యక్రమాలు. మరి అన్ని కార్యక్రమాలకు లేని ధర్నాలు మీరు ఎన్ని బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు? ఎన్ని నిధుల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? మీరు కేంద్రం అంటే పెద్దన్నా, రాష్ట్రం చిన్నన్నా అనే అన్ని విషయాలు మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో, నిధుల విషయాల్లో, మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతిలో వెళ్ళాలి. అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్నా, మేము రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీ బిల్లులనే కావాలని దీనికి ఒక రాజకీయ రంగాన్ని దాన్ని వివాదాస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవో ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ 243, 246D ప్రకారం క్లియర్ గా రాజ్యాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి.
మీరు స్వతహాగా నిర్ణయించుకోవాలి.